మా తాతగారి ఆధ్యాత్మిక పద్యములు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పేరు చెమటబాటు నరసింహమూర్తి. శ్రీకృష్ణ దర్శనార్థమై అక్రూరుడు ఆనందముతో బృందావనానికి బయలుదేరినాడని ముందు పద్యములో తెలియజేయటం జరిగింది. తదుపరి అక్రూరునకు తన ప్రయాణమందు కలిగిన మనోభావములు, అనుభవములు ఎలా ఉన్నాయో మనము ఈ ముందు పద్యంలో తప్పకుండా చూద్దాం. అతడా కంసుని చేత పంపువడి నన్ను హింసింపనే తెంచినాడతి దుష్టుండని తలచునో, సకల భూతం తద్బహి మధ్య సంగతుడౌటం తలంచి నన్ను సుజనుంగా చూతునో, ఎట్టియున్నతి కావించునో, ఏ క్రియం పలుకునో, నా భాగ్యమెట్లున్నదో. బయలుదేరిన అక్రూరుడు మార్గమధ్యమందు ఈ విధంగా అనుకుంటున్నాడు. సకల భూతములయందు జీవాత్మయై పరమాత్మయై వెలుగొందుచున్న ఆ పరమాత్మునికి ఈ సృష్టిలో, ఈ ప్రపంచములో తెలియని విషయం ఏమున్నది? నేను కంసుని చేత పంపబడినటువంటి వాడినై ఆ పరమాత్మునే హింసించడానికి వస్తున్నాడన్న సంగతి ఆ పరమాత్ముని తెలియనిదా? అయినప్పటికీ కూడా ఆ పరమాత్ముడు ఈ సంగతి తెలిసినప్పటికీ కూడా నన్ను సుజనంగా చూస్తాడో, సుజనంగా చూడడో, ఎట్టి ఉన్నత ఆసనము మీద కూర్చోపెట్టడో నాకు తెలియదు. అయినప్పటికీ నా భాగ్యం ఎలా ఉంటుందో అలా జరుగుతుంది. అలకభ్రాజితమై సుధాంసు నిభమై హాస ప్రబోద్ధామమై జలజాక్షంబై కర్ణకుండల విరాజద్గండమై ఉన్న ఆ జలజాతాక్షు ముఖంబు చూడగల్గుదున్, సత్యంబువో నాకు ఆవల దిక్కేగుచునున్న ఈ వన మృగవ్రాతంబులి త్రోవలన్. బృందావనానికి వెళ్ళుచున్న అక్రూరునకు వనమృగాలు ఎదురుగా వచ్చి రథము చుట్టూ ప్రదక్షిణముగా తిరుగుట గమనించిన అక్రూరుడు తనకు శుభాలు కలుగుట తథ్యమని భావించాడు. చక్కటి ముంగులతో ప్రకాశించేవాడు, చల్లటి చంద్రకాంతితో సమానమైన చిరునవ్వుతో ఉన్నవాడిని, కర్ణ కుండలములతో విరాజిల్లు గండస్థలముతో ఉన్న పరంధాముడైన శ్రీకృష్ణుని ముఖారవిందాన్ని నేను పూర్వజన్మ పుణ్య విశేషము చేత తప్పగా చూచుట ఖాయమని భావించాడు. మా పటివేళ జని మాధవు పాద సమీపమునన్ దండాయుత పతితుండనై అతడా శుభకాల భుజంగ వేగ సంతాపిత భక్తలోక భయదారణమైన కరబ్జమౌదలమోపి హసించి నాకభయంబు కృపతోడుత నీయకుండునే. సాయంత్రానికల్లా నేను బృందావనానికి చేరుకొని ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుని పాదపద్మాలకు సాష్టాంగ దండ ప్రణామములు చేయగలుగుతాను. ఆ పరమాత్ముడు భక్తుల యొక్క భయమును తొలగించే తన చేతిని నా తలపై పెట్టి మందహాసముతో నాకు అభయము ఇవ్వకుండా ఉండగలడా అని అనుకున్నాడు. కనెన క్రూరుడు పద్మనేత్రులన్ రంగధాతృలన్ ధేను దోహన వాటీగతులన్ అలంకృతులన్ ఉద్యద్భానులన్ పీత నీల నవీనోజ్వల వాసులన్ కుసుమమాలాధారులన్ ధీరులన్ వనితా కాములు కృష్ణరాముల జగద్వంద్య క్రమోద్ధాములన్. పరిపరి విధములైన ఆలోచనలతో రథముపై వెళుచున్న అక్రూరునకు పద్మము, అంకుశము మొదలగు రేఖలు కలిగిన పాదపద్మములను నేలపై చూచి పులకించి ఆనంద భాషములతో రథం నుండి క్రిందికి దిగినాడు. ఇప్పుడు అక్రూరుడు పద్మముల వంటి నేత్రములతో భాసిల్లుచున్న వారిని, ఉదయించుచున్న సూర్యునితో సమానమైన తేజస్సు కలవారిని, అనేక అలంకారములతో భాసిల్లుచున్న వారిని, గోవుల పాలు పెదుకుచున్న వారిని, పసుపు నీళ్ల రంగుల అంచులతో కట్టుకుని పట్టు పొట్టములతో ప్రకాశించే వారిని, అందమైన సువాసనల పూలమాలను ధరించిన వారిని, వనితామణుల హృదయసీమలందు విహరించే వారిని, ఈ జగత్తునే మోహింపజేసే బలరామకృష్ణులను అక్రూరుడు చూచి భక్తపరవశుడై వినయముతో వారికి సాష్టాంగ ప్రణామములు చేసినాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.